ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుని కృప వల్ల, ఆయన ప్రేమ వల్ల మనందరము కూడా సజీవంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మన మీద చూపిస్తున్న ఆ ప్రేమను బట్టి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నిజంగా ప్రేమకు డెఫినేషన్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆయన మనందరి కోసము, పాపులమైన మన కోసం కల్వరి సిలువలో త్యాగాన్ని చేశారు. ఆయన ప్రేమకు సంకేతం ఏంటంటే ఆయన చేసిన సిలువ త్యాగం. అందుకనే మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ లోకంలో జీవించున్నంత కాలం మనం కష్టంలో ఉన్న, నష్టంలో ఉన్న, వ్యాధి బాధలు, లేములు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనము ఎంతో ఘోరమైన పాపం చేసినప్పటికీ కూడా, దేవునికి అవిధేయకరంగా జీవిస్తున్నప్పటికీ కూడా, మనము భయంకరమైన దుర్భర స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నిజంగా ఎంతో గొప్ప ప్రేమ మన పట్ల దేవుడు చూపిస్తున్నారు. ఆయన ప్రేమను మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం. జీసస్ లవ్స్ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను, నన్ను, సమస్త మానవాల్ని ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమమూర్తి అయి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాటను మనము చదివినట్లయితే, ఎంతో అనే మాటకు ఇన్ఫినిటీ అని మనకు అర్థమవుతుంది. నిజంగా అనంతం. ఆయన ప్రేమ అనంతమైనది, హద్దులు లేనిది, పరిమితులు లేనిది, పరిధులు లేనిది, ఎల్లలు లేనిది మన యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ మనందరి పట్ల దేవుడు కురిపిస్తూనే ఉన్నారు. ఆయన మనల్ని లాలిస్తూ, పాలిస్తూ, కంటికి రెప్పలా కునుకక నిద్రపోక మనల్ని కాపాడుకుంటూనే ఉన్నారండి. మనకు కష్టము, నష్టం, వ్యాధి, బాధలు వచ్చినప్పుడు మన వారు ఎవ్వరూ మనకు తోడుగా లేకపోయినా, మనల్ని ప్రేమించకపోయినా, ఆదరించకపోయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. తల్లి మరచినా, తండ్రి విడిచినా కూడా మన దేవుడు విడువని దేవుడు. అంతటి ప్రేమను ఆయన కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎవరి ప్రేమ కోసం పరితపిస్తున్నావు? దేనికోసం నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ప్రేమను పొందుకోవాలని ఏ విధంగా నీవు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు? ఎవరి ప్రేమను పొందుకోవడానికి? ఈ లోకంలో ప్రతి మానవుడు చూపించే ప్రేమ అశాశ్వతమైనది. అది టెంపరీ మాత్రమే. దేవుని నుండి వచ్చే ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ఆయన ప్రేమ పర్మనెంట్ అండి. మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా మనల్ని మంచిగా ప్రేమించే దేవుడు ఆ పరమ తండ్రి అయిన యేసు ప్రభువు మాత్రమే. కావున ఇక నుంచి ప్రేమ కోసము ప్రాకులాడకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా, దేవుడు మన పట్ల ఆయన ప్రేమను ఉన్నతంగా చూపిస్తున్నారన్న సత్యాన్ని రూఢిగా నమ్ముతూ మనం ముందుకు సాగాలి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, చదువు లేకపోయినా, అందం లేకపోయినా, మనలో ఎలాంటి కెపాసిటీ లేకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఎలాంటి భేదాలు, తారతమ్యాలు, ఎలాంటి పార్షియాలిటీ ఆయన ప్రేమలో ఉండదు. ఆయన మన పరమ తండ్రి అయి ఉన్నాడు. మనము ఆయన బిడ్డలమై ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని నిరంతరము కూడా ప్రేమిస్తూనే ఉన్నారు. కావున ఇక నుంచి ప్రేమ తత్వాన్ని దేవుని నుండి మనము పొందుకుంటూ ఆ ప్రేమను అనేక మందికి కనపరుస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలని, మరి ముఖ్యంగా ఆయన ప్రేమను నిరంతరం మనం పొందుకుంటూ ఆయనకు ఇష్టలుగా ఎలలో జీవించలాగున, మరి ముఖ్యంగా మనమందరము కూడా ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.